దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మూల పాఠములు అనే అంశము మీద మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా సిద్ధాంతపరమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. పూర్తి అవగాహనతో సిద్ధాంతపరమైనటువంటి సంగతులను ఎరిగి ఉండాలి. సిద్ధాంతపరమైనటువంటి విషయాలను మనము తెలుసుకొని ఉంటేనే పునాది మీద నిలిచిన వ్యక్తులంగా ఉండగలుగుతాం. దేవుడు పునాదిని ఏర్పాటు చేశాడు అనే విషయాలను నిన్నటి దినమున లేఖనముల ఆధారంగా మనం స్పష్టంగా చూడగలిగాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ముఖ్యమైన మూలరాయి యేసు ప్రభువారు అయితే మిగతా పునాది సిద్ధాంతము మనకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో ప్రారంభ వచనాలలో స్పష్టముగా దేవుడు వ్రాయించి పెట్టాడు. ఇక్కడ చెప్పబడినది, ముఖ్యమైన మూలరాయి యేసు ప్రభువారు, ఆయన ఒక వ్యక్తి అని లేఖనం మాట్లాడుతోంది. ఆయన ఒక వ్యక్తి అయితే మిగతా పునాది రాళ్ళు అపోస్తలులు చేసిన బోధలు, ప్రవక్తలు చేసినటువంటి బోధలు, వాటన్నింటినీ దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఒక్కచోట హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఆయన వ్రాయించాడు. వాటిని మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దాం. ఈ దినమున మనం మొదటి రాయి, పునాది రాళ్లలో ముఖ్యమైన రాయి యేసు ప్రభువారైతే ఆయన మీద, ఆయన ద్వారా, ఆయన చిత్తములో నియమించబడిన సిద్ధాంతపరమైనటువంటి బోధలు మొదటిది. చదువుదాం మనం 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగు వరకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధ పరమ తండ్రి, ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, లేఖనము నుండి నీవే మాకు ప్రత్యక్షుడవై కనబడి సిద్ధాంతపరమైనటువంటి సంగతులలో, బోధలలో మొదటి విషయమును గూర్చి మేము ప్రభువా పరిశీలన చేయుచుండగా నీవే మాకు బోధపరచి, తెలియచేసి, ప్రత్యక్షపరచి
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ద్వారా మమ్మను తండ్రి నీవు ముందుకు నడిపించుమని వేడుకుంటున్నాను. ప్రతి వ్యక్తి ఆ ఒక్క బోధలోనికి వచ్చి నిలచి సంపూర్ణులు కావడానికి, ముందుకు సాగడానికి ఆ ఒక్క బోధలోనికి అపోస్తలులు ప్రకటించిన బోధ, ప్రవక్తలు ప్రవచించిన బోధ, పౌలు భక్తుని ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి ఆ దైవ సందేశములోనికి ప్రతి ఒక్కరును వచ్చి నిలచున్నట్లుగా సత్యమును తండ్రి నీవే మాకు బయలుపరచి బోధించి సత్యమునకు సాక్షులుగా నిలబెట్టామని యేసు నామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో మారు మనస్సు పొందుటయు అనుపునాది అని లేఖనము ద్వారా దేవుడు స్పష్టీకరిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మారు మనస్సు ఇక్కడ స్పష్టముగా మనము గ్రహించవలసిన విషయం, సిద్ధాంతపరమైన విషయములలో మొట్టమొదటిది మారు మనస్సు. అసలు మారు మనస్సు పొందుట అంటే, మారు మనస్సు పొందుట అనగా మనస్సు మారుట అని చాలామంది అనుకుంటున్నారు. మనస్సు మారుట, మనస్సు మారుట అనే అభిప్రాయమునకు రావడం అనేది సత్యదూరమైనటువంటి విషయం. రెండు ఒకటి కాదు. మారు మనస్సు పొందుట అనగా ఏమిటో దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతున్నది. మనస్సు మారుట అనగా ఏమిటో కూడా దేవుని వాక్యమే స్పష్టముగా తెలియచేస్తున్నది. రోమాపత్రిక 12వ అధ్యాయములో, రోమాపత్రిక 12వ అధ్యాయములో 2వ వచనం, 2వ భాగమును చూస్తే, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి, రోమాపత్రికలో 12వ అధ్యాయం 2వ వచనములో చెప్పబడిన మాట, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి ఇది క్రీస్తును నమ్మనటువంటి వ్యక్తులను గూర్చి చెప్పబడినదా, లేక అది వరకే మారు మనసు పొందినటువంటి వ్యక్తులను గూర్చి మనస్సు మార్చుకోవాలి అని చెప్పబడినదా? మనకు తెలుసు. ఈ మాట మారు మనసు పొందిన వ్యక్తుల కొరకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్న విషయం స్పష్టీకరించబడినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని బిడ్డలారా, అసలు మారు మనస్సు అంటే ఏమిటో కాస్త మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మారు మనస్సు అంటే ఏమిటి? మనము ఏదైనా ఒక ఊరికి కానీ ఒక పట్టణానికి కానీ బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు కొంత దూరము, కొన్ని మైళ్ళ దూరము
ప్రయాణము చేసిన తరువాత ప్రయాణము జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో విషయము మనకు అర్థమైంది, తెలుసుకున్నాము. నేను ప్రయాణములో ఉన్నప్పటికీ ఈ మార్గము గుండా నేను వెళితే నేను అనుకున్నటువంటి గమ్యాన్ని, అనుకున్నటువంటి ఊరిని, పట్టణాన్ని నేను చేరలేను. విషయము అనేది మనకు అర్థమైన తరువాత ఇదే మార్గంలో నేను ప్రయాణము చేస్తే అనుకున్నటువంటి ఊరికి చేరను అని అర్థమైనప్పుడు ఇంకా అదే ప్రయాణాన్ని మనం కొనసాగిస్తామంటారా? కొనసాగించము కదా. వెంటనే ఒక్క అడుగు కూడా ముందుకు మనం వేయకుండా అక్కడే ఆగిపోయి గిరుక్కున వేరొక దిశకు మనం తిరగడం అనేది మారు మనస్సు. ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ముందుకెందుకు వెళ్ళలేము అంటే అదే మార్గములో ప్రయాణము చేయడము ద్వారా మనము అనుకున్నటువంటి ఊరికి కానీ పట్టణమునకు కానీ చేరలేము. ఎప్పుడైతే మనకు ఆ విషయము, ఆ సంగతి అర్థమైనదో మనస్సులో ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి సాహసించం, గిరుక్కుని తిరుగుతాం. ఏ దిశలో వెళ్ళాలో అర్థమయ్యింది కనుక ఆ దిశలోనికి సాగడానికి మనలో జరిగే ప్రక్రియే మారు మనస్సు అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణములు కూడా ఇటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాచరణలు కానివ్వండి, ఎప్పుడైతే మనం ఇది మంచిది కాదు అనుకున్నామో వెంటనే అక్కడే ఆ సంగతులను, ఆ ప్రయాణ పద్ధతిని వదులుకోవడం, మార్చుకోవడం అనేది ఎంత ఉత్తమమైనటువంటి విషయమో, ఎంత ఉత్తమమైనటువంటి లక్షణమో ఆధ్యాత్మికమైనటువంటి జీవిత యానము, ప్రయాణములు కూడా మనము మళ్ళుకోవడము అనేది చాలా ఉన్నతమైనటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయాన్ని గూర్చి మనం ఇక్కడ ప్రత్యేకంగా పరిశోధన చేస్తూ ఉన్నాం. ఏమిటంటే మారు మనస్సు. మారు మనస్సు మారు మనస్సు విషయములో దేవుడు ఒక సందేశమును మనకు ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో 30వ వచనమును గూర్చి మనము ఆలోచన చేసినట్లయితే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమి పొందాలని? మారు మనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడట మనుషులందరికీ.
మనుషులందరూ అందరూ అంటే క్రీస్తుతో సమాధాన పడినటువంటి పాపులు మారు మనసును పొందాలి. అది వరకే క్రీస్తుతో నడుస్తూ ఉన్నటువంటి ధన్యులైనటువంటి విశ్వాసులను మారు మనసు పొందాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. మరలా చెబుతున్నాను, దేవునితో సమాధానపడని పాపులు, దేవునికి వెలుపల ఉన్నటువంటి జనాంగమును మారు మనసు పొందాలి. రెండవది, క్రీస్తును కలిగినటువంటి వ్యక్తులు, క్రీస్తును వెంబడించుచున్నటువంటి వ్యక్తులను కూడా మారు మనసు పొందాలి. 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 30వ వచనములో చెప్పబడిన మాట, ఆ మాట యొక్క భావము అదే కదా. ఎందుకంటే అందరూను అనే మాట చెప్పబడింది. అందరూను మారు మనసు పొందాలి. ఇక్కడ ఒక విషయము ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మారు మనస్సు అనేది 2 విధములుగా మనకు కనబడుతుంది. గమనించాలి, మారు మనస్సు అనేది 2 విధములుగా మనకు కనబడుతుంది. ఒకటి, మనము పొందవలసినటువంటి మారు మనస్సు. ఒకటి జీవార్థమైన మారు మనస్సు. జీవార్థమైన మారు మనస్సు. 2, రక్షణార్థమైన మారు మనస్సు. మూల పాఠములలో ఈ పాఠము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదటిది జీవార్థమైన మారు మనస్సు, ఆ తరువాత రెండవది రక్షణార్థమైనటువంటి మారు మనస్సు. జీవార్థమైనటువంటి మారు మనస్సు అనగా ఏమిటో మనము ఒక మాటలో మనం తెలుసుకుందాం. జీవార్థమైన మారు మనస్సు అనగా ఏమిటంటే, అది అపోస్తుల కార్యములలోనే చెప్పబడిన మాట. 11వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడినది. 18వ వచనములో చూడండి, వారు ఈ మాటలు విని మరేమియు అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు తనకు ఎదురైనటువంటి అనుభవాలను యెరూషలేములో సహోదరులతో మాట్లాడినప్పుడు వారు పలుకుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచి. అంటే ఇక్కడ జీవార్థమైన మారు మనసు అంటే రక్షణ కొరకైన మారు మనస్సు అని మనకు అర్థమవుతుంది. అవునా కదా? దేని కొరకైన మారు మనస్సు? రక్షణ కొరకైన మారు మనస్సు. క్రీస్తునకు వెలుపల ఉన్నటువంటి వ్యక్తులు పొందేది జీవార్థమైన మారు మనస్సు. అంటే అది రక్షణ కొరకైనది. అది మొదటి విషయం అన్నమాట. స్పష్టముగా ప్రియ దేవుని బిడ్డలారా తెలుసుకోవాలి. ఇకపోతే రక్షణార్థమైనటువంటి మారు మనసు ఉన్నది. దేవునికి స్తోత్రం. రక్షణార్థమైన మారు మనస్సు. అసలు ఆ మాట యొక్క
భావమును గూర్చి మనం ఆలోచన చేస్తే ఏమనిపిస్తుందంటే ఆ మాటను గూర్చి రక్షణ కొరకైన మారు మనస్సు అనుకుంటారు. రక్షణ పొందటము కొరకైన మారు మనస్సు ఏమో అనుకుంటాం. కానీ ఆ మాట యొక్క భావము రక్షణ పొందుట కొరకైన మారు మనస్సు కాదు. ఈ రక్షణార్థమైన మారు మనస్సు ఎవరు పొందాలో దేవుని వాక్యములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. చాలా స్పష్టముగా దేవుడు తన లేఖనములో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడలే అత్యవసరముగా ఈ సంగతిని గూర్చి నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? రక్షణార్థమైన మారు మనస్సు విషయమైన సంగతిని ఎవరికి అర్థమే కాకుండానట్లుగా చీకటి శక్తి ఆ సత్యము కనబడకుండునట్లు కన్నులను మూసివేశాడు, సత్యమును దర్శించకుండునట్లు. సత్యం అర్థం కావడం సాతానుకి ఇష్టం లేదు. తడబాటులో ఉండాలి, గందరగోళ పరిస్థితులలో ఉండాలి దేవుని యొక్క సంఘం. జీవార్థమైన మారు మనసు అంటే ఏంటో అర్థం కాకూడదు. రక్షణార్థమైన మారు మనస్సు అంటే ఏమిటో అర్థం కాకూడదు. అసలు మారు మనసు అంటేనే అర్థము కాకుండా తడబాటులోనికి దేవుని సంఘ విశ్వాసులను వాడు నెట్టేశాడు. దేవుని బిడ్డలారా, పునాది బోధలలో మొదటి విషయాన్ని గూర్చి మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి విశ్వాసి ఈ రక్షణార్థమైన మారు మనస్సును గూర్చి తెలిసి ఉండాలి, గమనించాలని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ మారు మనస్సును గూర్చి పౌలు భక్తుడు తెలియజేస్తూ 2వ కొరింథీ పత్రికలో స్పష్టమైనటువంటి విషయమును గూర్చి కొరింథీ సంఘమునకు బయలుపరుస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. సంతోషించినటువంటి సందర్భం అక్కడ కనబడుతూ ఉన్నది. 7వ అధ్యాయము 10వ వచనమును మనం చదివినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయు. రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అంటున్నాడు. ఇంకొక మాట, అదే 7వ అధ్యాయంలో 9వ వచనం, మీరు దుఃఖపడితీరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితీరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మీరు మారు మనసు పొందితీరని, మారు మనస్సును గూర్చి మాట్లాడుతున్నాడు. వీరు పొందినటువంటి మారు మనస్సు 10వ వచనంలో తెలియజేస్తూ రక్షణార్థమైన మారు మనస్సు అని స్పష్టీకరించాడు. వారు మారు మనసు పొందినందుకు సంతోషిస్తున్నాడు, రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందినందుకు ఆనందించుచున్నాను. ఇక్కడ గమనించవలసిన విషయము, కొరింథీ సంఘము, కొరింథీ విశ్వాసులు వారు మారు మనసు పొందలేదా అంటే మారు మనసు పొందారు, నీట బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని యొక్క కృపావరములను కూడా కలిగిన వారు. మనము చూస్తే మొదటి కొరింథీ పత్రికలో వ్రాయబడిన మాట, మొదటి అధ్యాయం
5వ వచనములో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారు. వారు బాప్తిస్మం అది వరకే పొందుకున్నారు. వారు ఉపదేశములో ఐశ్వర్యవంతులయ్యారు, జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యారు. అంతేనా? 7వ వచనంలో చెబుతున్నాడు, ఏ కృపావరమునందునను లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అన్ని కృపావరములు కలిగినటువంటి వ్యక్తులు, అన్య భాషలు మాట్లాడే వరమున్నది, స్వస్థపరచే అద్భుత కార్యములు జరిగించేది వరములతో ప్రవచన పరిచర్య అనేది కొరింథీ సంఘంలో జరుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని విధములుగా అభివృద్ధి చెందిన ఐశ్వర్యవంతులుగా, జ్ఞానమందు ఐశ్వర్యవంతులయ్యారు, ఉపదేశమందు ఐశ్వర్యవంతులయ్యారు, ఇన్ని విధములుగా ఐశ్వర్యవంతులుగా కనబడుతూ ఉన్నటువంటి సంఘమును పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందినందుకు సంతోషించుచున్నాను అన్నాడు. గమనించాలి, ఇన్ని లక్షణాలు ఇప్పటి కాలపు సంఘములో, సంఘ విశ్వాసులలో మనము చూస్తే ఏమంటాం? మీరే చెప్పండి ప్రియులారా. ఇక వీరు సంపూర్ణులే కానీ ఏ లోపము లేదని మనం వారిని గూర్చి సాక్ష్యము పలుకుతాం. దేవునికి స్తోత్రం. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఇన్ని కృపావరములు కలిగి ఇంతగా ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి చెందినటువంటి సంఘముతో ఇప్పుడు మీరు మారు మనసు పొందారు. 1 కొరింథీ పత్రికలోనేమో సకల శుభలక్షణాలు క్రీస్తును గూర్చినటువంటి విషయములో ఏ విధముగా ఐశ్వర్యవంతులయ్యారు, కృపావరములు ఎలా కలిగి ఉన్నారు, ఎలా క్రీస్తు రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూచుచున్నారు తెలియచేసినటువంటి ఆ భక్తుడు 2వ కొరింథీ పత్రికలోనికి వచ్చి మీరు మారు మనసు పొందినందుకు సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే అర్థం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారు క్రీస్తునందు ఆధ్యాత్మిక స్థితిలో బాగుగా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఆ సంఘములో ఒక దేవ విరుద్ధమైన, లేఖన విరుద్ధమైనటువంటి కార్యము జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ని శుభ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నప్పటికీ సంఘములో ఒక లోపము అనేది కనబడినప్పుడు మనకెందుకులే అని వాళ్ళు చాలా సులభ రీతిలో ఆ కార్యమును వాళ్ళు తీసుకున్నారు. ఏం జరిగిందో తెలుసా? 1 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనమును చదివితే, మీలో అన్ని శుభ లక్షణాలు కలిగినటువంటి సంఘమును గూర్చే ఈ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో మీలో జారత్వం ఉన్నదన్న వదంతి గలదు. ఏమున్నదట? ఆ సంఘంలో జారత్వం ఉన్నది అని వదంతు గలదు. కానీ వదంతు ఉన్నది, కానీ వారు ఏం చేశారు? ప్రవచిస్తున్నారు, బాగానే ఉంది, అద్భుతాలు జరుగుతున్నాయి, బాగానే ఉంది, స్వస్థతలు జరుగుతున్నాయి, బాగానే ఉంది. కానీ లోపములను
చాలా సులభ రీతిలో వాళ్ళు తీసుకున్నారు. మనకెందుకులే అనుకుంటున్నారు. మనకెందుకులే. చాలామంది పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. దిద్దుకోవడానికి ఇష్టపడరు. దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు? మనమేమైనా తీర్పరులమా? కాదు కదా. సమస్త భారాన్ని దేవుని మీద మోపితే దేవుడే చూసుకుంటాడు. చిన్న ప్రార్థన చేసి ఊరుకుంటే సరిపోతుందిలే అనుకుంటారు. కొరింథీ సంఘము యొక్క పరిస్థితి కూడా ఆనాడు అట్లే ఉంది. అయితే ఈ విషయము ఆ నోట సంఘనాయకుడు అయినటువంటి పౌలు యొద్దకు చేరింది. పౌలు యొద్దకు చేరినప్పుడు పౌలు భక్తుడు అంటున్న మాట 2వ వచనం, ఇట్లుండియు మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. జారత్వము ఎవరి విషయములో, ఏ వ్యక్తి విషయములోనైతే ఉన్నదో, జరుగుతున్నదో, ఆ వ్యక్తి విషయములో మీరు మాకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారు. కానీ పౌలు దానిని ఖండిస్తున్నాడు, ఊరుకోలేదు. ఏమంటున్నాడు చూస్తున్నారా మీరు? మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరు దుఃఖపడలేదు, దానిని ఇంకని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అటువంటి విషయములను, అటువంటి సంగతులను ప్రోత్సహించడమును బట్టి ఏం జరుగుతుంది? 6వ వచనం చూడండి, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులియజేయునని మీరుగారా. ఆ జారత్వము అనేది ఒక పులిపిండి, పులిసిన పిండి. దేవుని బిడ్డలారా, ఆ జారత్వము ఏ వ్యక్తి అయితే జరిగిస్తున్నాడో ఆ వ్యక్తి ఒక పులిసిన పిండితో సమానం. ఇది మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పులిసిన పిండితో సమానమే. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతటిని కూడా ఏం చేస్తుంది? పులియబెడుతుంది. బాగుగా ఉన్నటువంటి ఆ పిండినంతటిని కూడా ఈ కొంచెము పులిసిన పిండి పులియబెట్టినట్లు ఎవరిలోనైతే జాగ్రత్తం ఉన్నదో ఆ వ్యక్తిని గూర్చి మీరు పట్టించుకోకపోవడము అనేది ఆ ప్రక్రియను బట్టి మొత్తం అంతా కూడా పులియబెడుతున్నారు. గద్దించాడు. ఎప్పుడైతే ప్రియులారా పౌలు భక్తుడు మీరెందుకు దుఃఖపడడము లేదు, మీరెందుకు అట్టివాని సంఘము నుండి అజారత్వముతో ఉన్నటువంటి వ్యక్తి వెలివేయడము లేదని గద్దించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వారు దుఃఖపడ్డారు, వేదన పడ్డారు, గద్దించబడ్డారు. తమను తాము దిద్దుకోవడానికి సిద్ధపడి దిద్దుకున్నారు. దిద్దుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? 13వ వచనం, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఎట్టకేలకు ఆ జారత్వము చేసినటువంటి వ్యక్తిని, పౌలు భక్తుని సందేశము ద్వారా, ఉపదేశము ద్వారా గద్దించబడి తమ్మును తాము దిద్దుకున్న తరువాత ఆ వ్యక్తిని వారు ఏం చేశారట? వెలివేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చెబుతున్నాడు 2వ పత్రికలో 7వ అధ్యాయములో, ఎప్పుడైతే వారు వెలివేయడానికి పూనుకొని ఆ అద్భుతమైనటువంటి కార్యమును వారు జరిగించారు, అది జరుగుటకు కారణమేంటో ఇక్కడ పౌలు భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయు. మీరు రక్షణార్థమైన మారు మనస్సును పొందుకున్నారు గనుకనే ఆ జారి అయినటువంటి వ్యక్తిని సంఘములో నుండి మీరు వెలివేయగలిగారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మునుపు వీరు పొందినది ఏమిటంటే
రక్షణ కొరకైన మారు మనస్సు అదేమిటో తెలుసా? జీవార్థమైనది. జీవార్థమైన మారు మనస్సు ఏమిటంటే అది రక్షణ కొరకు. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా మారు మనస్సు పొందాలి. ప్రతి దినము కూడా మనస్సు అనేది మారుతూ అన్నమాట, రూపాంతర స్థాయిలోనికి వెళుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవార్థమైన మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి రక్షణార్థమైన మారు మనస్సు ప్రతి దినమును పొందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము ఈ రక్షణార్థమైన మారు మనసు పొందాలి. ప్రతి దినము మనలను మనము మార్చుకుంటూ క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనలను మనము దేవుని వాక్యము చేత సరి చేసుకొనొచ్చు మారు మనసు పొందుతూ ముందుకు మనము సాగాలి. అందుకే తిమోతి పత్రికలో ఒక మాట వ్రాయబడినది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మనం చూడగలిగితే 10వ అధ్యాయములో 4:10 వచనములో మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచియున్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే మనుషులకందరికీ రక్షకుడు అని ఒకవైపున చెప్పబడుతూ ఉన్నది. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అంటే ప్రతినిత్యము మన రక్షణను మనము కొనసాగించాలి. ప్రతినిత్యము మన రక్షణను కొనసాగించాలి. ఎలా మన రక్షణను కొనసాగించాలో ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం. మన సొంత రక్షణను ఎలా కొనసాగించాలని లేఖనం మాట్లాడుతున్నది. భయముతోను వణుకుతోను. అందుకే మొదటి తిమోతి పత్రికలో మనం చదువుతున్నాము మనుషులకందరికీ ఆయన రక్షకుడు అని చెప్పి మరి విశేషముగా విశ్వాసులకు ఆయన రక్షకుడై ఉన్నాడు. అంటే విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిదినము మారు మనసు పొందాలి. ప్రతిదినము కూడా అలానే ప్రియ దేవుని బిడ్డలారా సిద్ధాంతపరమైన విషయములలో మారు మనసు పొందాలి. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు అనుసరించినటువంటి సిద్ధాంతము అనేది అది ఒక్క సిద్ధాంతముగా దోచినప్పుడు దేవుని లేఖనముల ద్వారా నిరూపించబడినటువంటి సత్యములోనికి రావడానికి అక్కడి గిరుక్కున తిరిగి సత్యము వైపునకు పరుగులు తీయాలి. అసత్యము అని తెలిసినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి బహుమానముల కొరకు ఒకవేళ ఇంకను అడుగులు ముందుకే వేయడానికి ప్రయత్నము కానీ చేస్తే ఒక మాట చెబుతున్నాను, బహుమానము నాశించినటువంటి బిలాము సంగతి ఏమయ్యింది? కయీను పరిస్థితి ఏమైనది? దేవుని యొక్క సత్యవాక్కునకు విరుద్ధముగా నడిచినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి
దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉంటుండగా ఇప్పుడైనా సరే జీవార్థమైనటువంటి రక్షణను పొందినటువంటి మీరు ప్రతిదినము కూడా సత్యము విషయములు, ఆధ్యాత్మిక వ్యక్తిగత క్షేమాభివృద్ధి విషయములు, రక్షణార్థమైన మారు మనసు పొందుతూ సంపూర్ణ పురుషుల మగు వరకు మనము సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడలారా, అత్యవసరంగా సిద్ధాంతపరమైనటువంటి విషయాలలో మారు మనసు పొందాలని తెలియజేస్తూ ఉన్నాను. సిద్ధాంతపరమైనటువంటి విషయములలో మొట్టమొదటి మారు మనసు పొందుట. ఒక వ్యక్తి రక్షణను పొందిన తరువాత ఖచ్చితముగా ఆ యొక్క వ్యక్తిని సిద్ధాంతపరమైనటువంటి సంగతులను తెలియచేసి పునాదిని ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఇల్లు కట్టడానికి అన్ని విధములైనటువంటి ఇటుకలు కానీ, రాళ్ళు కానీ, ఇనుము కానీ ఇత్యాది వస్తువులను రాళ్ల కుప్పగా పేర్చిన చందంగా కనబడుతుంది తప్ప ఒక నిర్మాణము అనేది కనిపించదు. అన్ని వస్తువులు ఉన్నప్పటికీ ఒక రాళ్ల కుప్ప అదంతే. అన్ని వస్తువులు కలిసినటువంటి కుప్పగా తయారవుతుంది తప్ప అది ఒక కట్టడము కాదు. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవన విధానములోను సిద్ధాంతపరమైనటువంటి సంగతులలోను స్థిర చిత్తునిగా నిలబడాలి అంటే రక్షణ పొందినటువంటి విశ్వాసికి సిద్ధాంతపరమైనటువంటి పునాదిని మొదట వేయాలి. అందులో మొట్టమొదటిది మారు మనస్సు. జీవార్థమైన మారు మనసు పొందినటువంటి విశ్వాసికి రక్షణార్థమైనటువంటి మారు మనస్సు ఎట్లో దేవుని వాక్యమును బట్టి బోధించాలి. అంతేనా? ఇప్పటికీ దేవుని వాక్య విరుద్ధమైనటువంటి కార్యములలో తమకు నచ్చినటువంటి బోధలను ఎన్నుకుని రుచికరమైనటువంటి తమకింపైనటువంటి కల్పించబడినటువంటి సంగతులని సిద్ధాంతములుగా ఏర్పరచుకుని అదే రాద్ధాంతములు నడుస్తున్నటువంటి బోధకులు కానీ, విశ్వాసులు కానీ, సంఘ నాయకులు కానీ అత్యవసరంగా మారు మనసు పొందాలి, గిరుక్కున తిరగాలి, సత్యబోధలోనికి రావాలి. అప్పుడే సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. దేవుని బిడ్డలారా, ఈ మొదటి విషయమును గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకా అనేక సంగతులు మనము ముందున్న దినములలో చూడబోతున్నాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడయుండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధ పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సిద్ధాంతపరమైన విషయములలో మొదటి రాయి మారు మనసు పొందుట. ప్రభువా, ఈ క్లుప్త సందేశము ప్రతి బిడను తండ్రి ఆలోచింపజేయడానికి కృపజూపండి, దయచూపండి. సిద్ధాంతపరమైనటువంటి బోధలు మాకు అవసరము తండ్రి. మొదటి శతాబ్దములో అపోస్తలులు, ప్రవక్తలు నీ ద్వారా పొంది ఏ ప్రత్యక్షతనైతే పొంది బోధించారో ఆ బోధలోనికి ప్రభువా ఈనాడు మేము రావాలి, వెళ్ళాలి. ఇప్పటి వరకు తండ్రి కల్పించబడినటువంటి బోధలలోని ఏ లేఖన ఆధారము లేకున్నను ఒక సిద్ధాంతమును తయారు చేసుకుని వాటి మీదనే కూర్చుండి వాటిని సిద్ధాంతములుగా ఎంచుకొని ఏ పునాది లేకుండా ప్రభువా సంఘములు తండ్రి నడిపించబడుతూ ఉన్న ఈ తరుణములో నీవే ఒక ప్రమాణమును తండ్రి మాకు అనుగ్రహించినందుకు సిద్ధాంతపరమైన విషయములలో మొట్టమొదటిది క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉన్నాడు. ఆ తరువాత
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారముగా సిద్ధాంతపరమైన బోధనలో మొట్టమొదటి రాయి మారు మనసు పొందుట. అసలు మారు మనసు అంటే ఏమిటో ప్రభువా నీవు తేటగా మాకు బోధించినందుకు, అత్యవసరముగా ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలని ఒక సందేశమును తండ్రి నీవు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుచు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి మారు మనసు పొంది తన జీవితములోను మారు మనసు పొంది, బోధల విషయములోను మారు మనసును పొంది, సిద్ధాంతపరమైన సంగతులలో మారు మనసు పొంది తాను కట్టుకొని తన బోధ వినుచున్న వ్యక్తులను కట్టడానికి సహాయమును చేయము. నీవే సందేశం ప్రతి వ్యక్తులు ఫలింపజేయమని యేసునామమున అడుగుచున్నాము పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.